నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తెలంగాణలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆదిలాబాద్ వెనుకబాటుకు గురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్కు గోదావరి నీళ్లు పారుస్తుందన్నారు. ఇక అంతేకాకుండా బాసరా నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్నారు. ఇక ఈ విధంగా కూడా ఇరు పార్టీల మధ్య కూడా ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మనం బిగ్ టాక్ లో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు అండం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. అదే విధంగా రాజు గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాజు గౌడ్ గారు. నమస్తే మేడం. ముందుగా రామరెడ్డి గారు, ఆదిలాబాద్ లో అయితే కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఆ శంకుస్థాపన పనులకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి కొన్ని మాటలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ మాటలు ఏ విధంగా చూడాలి అంటారు? టోటల్ గా అయితే కాంగ్రెస్ నేతలు ఒక ఆక్రమానికి గురి చేస్తున్నారు, పేద ప్రజల్ని నట్టేట ముంచుతున్నారు అన్నదైతే కంక్లూజన్ ఇక్కడ. సో మీరేమంటారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టే ఆలోచనతోని రేవంత్ రెడ్డి ఎన్నో డ్రామాలు చేస్తుండ్రు. ఆ మూసీ సుందరీకరణ అందులో మొదటి డ్రామా. ఇప్పుడు ఎప్పుడు లేని ప్రేమ కాంగ్రెస్ కు దేవాలయం ఎప్పుడు వచ్చిందంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందువుల ఓట్ల కోసమే. జిహెచ్ఎంసీలో ఇప్పుడు బీఆర్ఎస్ చాలా బలహీనంగా ఉంది. బీఆర్ఎస్ ఎందుకంటే పోటీ మెయిన్ గా బీజేపీతో ఉంటుంది. అటు ఎంఐఎం కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీతోనే పోటీ జిహెచ్ఎంసీ ఏరియాలో. ఎందుకంటే ఎంపీ సీట్లు మొత్తం బీజేపీ గెలుచుకుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే బీఆర్ఎస్ లేపడం కోసం ఇద్దరు కుమ్ముక్కు డ్రామాలు ఆడుతున్నారు. నేను ఫైట్ చేసినట్టు పోరాడినట్టు డ్రామాలు ఆడుతున్నారు బాగా. అది కేవలం ఈ రేవంత్ రెడ్డి డ్రామాలన్నీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. అట్లా చెప్పింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు దేవాలయం మీద ప్రేమ ఎందుకు వచ్చిందంటే జిహెచ్ఎంసీలో బీజేపీ గెలవకుండా చేయాలి, హిందువుల ఓట్లు చీల్చాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏంటంటే, కాంగ్రెస్ ఎంఐఎం ఏంటంటే నాణానికి రెండు వైపులా. ఎంఐఎం కి జన్మనిచ్చింది కాంగ్రెస్, ఎంఐఎం ని పెంచి పోషించింది కాంగ్రెస్. ఆ ఓవైసీ కాలేజీలు తెరుగుపోదు, పేద హిందువుల గుళ్ళు ఇల్లు గుడిసెలు ఆ చిన్న చిన్న ఇల్లు కూర్చొని కానీ వందల కోట్ల విలువైన ఓవైసీ కాలేజీ ఆ సలకం చెరువు మధ్యలో మట్టి పోసిన కాలేజ్ దాని తెరుగుపోరు. ఇక్కడ గుళ్ళ మీద ప్రేమ అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈయన డ్రామాలు 6 గ్యారంటీలు అక్కడ కేరళలో ఏం చెప్పిండు, తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేసామని అటు రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. తెలంగాణ ప్రజలు తెలుసు 6 గ్యారంటీల పేరుతో బూటకం హామీలతో నిండా ముంచిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేరు తెలుసు. సో ఈ డ్రామాలో ఎప్పటికప్పుడు ఎన్నికల కోసం కొత్త కొత్త డ్రామా ఆడేయడంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ధీటుగా యాక్షన్ చేస్తుండు. వీళ్ళ కుమ్ముక్కు డ్రామాలను నమ్మి అంత గ్రామీణ ప్రజలు కాదు జిహెచ్ఎంసీ ఓటర్లు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రామాలు నడవ ఎక్కువ. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు ఏముంది, ఆయన పర్ఫార్మెన్స్ ఏముంది, ఏమీ లేదు. ఆయన పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డిది ఎంపీ గెలిచాడు మల్కాజ్గిరిలో 2019లో. ఏమైన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 3,90,000 మెజార్టీ ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలుచుకుంది. ఆయన సొంత నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఎందుకంటే ఆయన నమ్మడం కష్టం. కొత్త వాళ్ళు నమ్ముతారు, ఆయన గారెడి మాటలు చూసి 2-3 సార్లు చూసిన వాళ్ళు నమ్మరు. కాబట్టి ఇప్పుడు పల్లెటూరు జనాన్ని నమ్మించినట్టు జిహెచ్ఎంసీ అర్బన్ ఓటు అనుకుంటుండు, కానీ సాధ్యం కాదు. ఈ డ్రామాలు ఎక్కువ కాలం నడవై. ఇంతకుముందు కేసీఆర్ కూడా ఏం చేసినట్టే డైరెక్ట్ కెమెరా ముందు దొరికిపోయిన రేవంత్ రెడ్డి కేసును అది మొగుడు రేపు సీరియల్ లాగా పండబెట్టింది. ఎందుకంటే బీజేపీతో దుబ్బాక హుజరాబాద్ లో పోటీ లాగానే బీజేపీతో పోటీ కానీ కాంగ్రెస్ లేకపోతే ఆయన కేసులు వచ్చింది. సో ఇట్లా డ్రామాలు చేస్తుందంటే మంచిది కాదు. ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన దోపిడీ మర్చిపోలే, కాంగ్రెస్ దగాన్ని మర్చిపోలే. తుమ్మిడిహట్టి అని ఏంటంటే కేసీఆర్ ఎట్లయితే కూలేశ్వరులు దోపిడీ చేసుకుంటూ తుమ్మిడిహట్టి ద్వారా వీళ్ళు దోసుకుందామని కాంగ్రెస్ చూస్తారు. కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల మీద ప్రేమ ఉండదు. కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాటే, నేను చెప్పిన మాట కాదు. కాబట్టి ఈ డ్రామాలను నమ్మే అంత అమాయకులు కాదు జిహెచ్ఎంసీ వాళ్ళు. గ్రామీణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎన్ని హామీలు ముంచిండు పాపం. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. కోర్టు ఏం చెప్పింది, అక్కడికి ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్ట్ గా ఫీజు తీసుకోమంది. గవర్నమెంట్ ఇయ్యదు,
మీరు నడపలేరని అంత దగా చేసిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్య వైద్యం ఏమీ లేదు. ఓ విద్యాశాఖ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేడు. అధికారం దోపిడీ, దగాకోరు మాటలు, దాంతో రాజకీయం వెళ్ళపుడుచుడు. కొంత సెక్షన్ ఆఫ్ మీడియాను లొంగ తీసుకుని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి పండ పెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకుంటా, నా నోటి కాడ మైక్ పెట్టి నన్ను అడుగుతారు ప్రశ్నలు అని మాట్లాడి లొంగ తీసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలు కొన్ని టాప్ మీడియా ఛానల్స్ అడ్డగోలుగా చేస్తున్నాయి. కానీ ప్రజలంతా అమాయకులు కాదని నేను చెప్తున్నాను. మీ ఛానల్ కాదండి, మన ఛానల్ కాదు. అయితే మరి ప్రజాపాలన కొనసాగిస్తున్నామంటూ చెప్తున్నారు కదా, తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన మొదలైంది కాదు, రాక్షస పాలన, అది ప్రజాపాలన కాదు. అందరికి అర్థమైంది. ప్రజాపాలన అంటే ఆరోగ్య గ్యారెంటీ ఎప్పుడు అమలు అయ్యేది. దగాకోర రాక్షస పాలన రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. ఓకే, రాజుగౌడ్ గారు. మేడం, ఎస్, అయితే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే నేపథ్యంలో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆదిలాబాద్ ఈ విధంగా వెనుకబాటుతనానికి గురైంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వీటిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు అధికారంలో ఎవరున్నారనే సంగతి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. వీళ్ళు ఏం నిర్మించిండ్రు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవెళ్ళ అని ఫస్ట్ కెనాల్లు దోవి తర్వాత రిజర్వాయర్లు కడతామని చెప్పేసి ఆ రోజు పెద్ద కుంభకోణం జరిగింది. మరి మేము ఈ రోజు 84,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం నిర్మించి దాదాపు 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చినాం. మరి ఈ రోజు తుమ్మిడి హట్టి కడతా అంటుండ్రు, 35,000 కోట్ల రూపాయలు అంటుండ్రు. దానికి 35,000 కోట్ల రూపాయలతోటి కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చే ఒక డిపిఆర్ ను ప్రిపేర్ చేసుకుంటూ దాంట్లో ఏ విధమైన డబ్బు దినాలే ఇప్పుడు అన్ని అయిపోయినాయి. హైడ్రా అయిపోయింది, ఎస్సీఐ భూములు అయిపోయినాయి, గాంధీ ఘాట్ అని భూములు లాక్కోవడం, మరి బఫర్ జోన్ అని లాక్కోవడం, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గుళ్ళ ఎంబడి ప్రాజెక్టుల ఎంబడి దోసుకోనికే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గాని ప్రయత్నం చేస్తున్న సంగతి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మరి మేము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు రైతులకు చిన్న కష్టం కాకుండా సరైన సమయంలో నీళ్లు కానీ కరెంటు కానీ ఈ ఎరువులు కానీ అన్ని కూడా ఇచ్చిన సంగతి తెలంగాణ దాంట్లో కొన్ని లెక్క. ఎందుకంటే మేము ఏం చేసినాం రైతుల కోసం, మేము ఏ విధంగా నీళ్లు తెచ్చినాం, ఆ రోజు పోయి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మరి ఆ రోజు ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాం 148 మీటర్స్ కు. మరి ఈ రోజు నువ్వు కొత్తగా మళ్ళీ నేను పోతా మహారాష్ట్ర అంటే ఏమిటికి అవన్నీ ఒకే డ్రామాలు, అంటే నేను కూడా అభివృద్ధి చేస్తున్నా అనే యాక్టింగ్ చేస్తుండే తప్ప దాంట్లో ఎలాంటి ఇది లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని రామరెడ్డి గారు మాట్లాడుతుంది. ఈ దేశంలో ఈ రోజు బీజేపీని కాపాడుతుందే మన ఎంఐఎం పార్టీ. అది క్లియర్ కట్ గా దేశంలో ఉన్న ఏ ప్రజలకు అందించినా చెప్తారు. బీజేపీ ఏజెంట్ ఎవరంటే ఈడ ఎంఐఎం దేశంలో. మరి ఈడ తెలంగాణలో బీజేపీ పార్టీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. బీజేపీ పార్టీ బలం ఉన్నది కదా తెలంగాణలో. మరి ఎందుకు మేము చేస్తున్న ఆరోపణలకు, ఈరోజు జరుగుతున్న అవినీతికి మరి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడు, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడు? ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు అందరూ కూడా అర్థమైపోయింది. మేము ఆ రోజు జాతీయ హోదా కలిగించండి ఈ యొక్క కాళేశ్వరం కంటే ఏమి లేదు, పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇవ్వమంటే ఏమి లేదు. మరి ఈ రోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటేనట. ఈ రోజు మీరు ఎవరిని కదిలించినా రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంటు. రాహుల్ గాంధీకి మోడీకి మధ్యవర్తి వహిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి. మూటలు మోసుడు, మోడీ గారి డైరెక్షన్ లో నడుచుడు, రాహుల్ గాంధీ గారికి మూటలు మోసుడు. ఇంతేగాని వీళ్ళకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం లేదు. లేకుంటే చెప్పిన వాగ్దానాలు కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 420 మీద 20 హామీల మీద ఏ రోజు ఒక్క రోజైనా ఈ బీజేపీ పార్టీ పక్షించిందా? ఇంత జరుగుతున్న ఈ అవినీతి మీద ఇన్ని నడి బొడ్డుల హైదరాబాద్ లో ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు బాధ్యత కబ్జా చేస్తుండు. ఎవరైనా మాట్లాడుతుందా? కేంద్ర మంత్రి మాట్లాడుతుందా? అంటే మీరు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా నిలబడ్డ పార్టీ ఏదైనా ఉన్నదంటే తెలంగాణలో అది బీజేపీ పార్టీ.
మీరు మీ ఎంపీ చెవెళ్ళ ఎంపీనే చెప్పిండు, బహిరంగ ప్రెస్ మీట్ లో చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు నాకు సహకరించడం వల్లనే నేను చెవెళ్ళ గెలిచినా అని. మరి ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. సరే, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. ఒకవేళ బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి ఈ తెలంగాణలో జరుగుతున్న భూదోపిడి కానీ, ఈ తెలంగాణ జరుగుతున్న భూ కబ్జాలు కానీ, ఈ తెలంగాణలో ప్రాజెక్టుల పేరు మీద జరుగుతున్న అవినీతిని కానీ, ఈ తెలంగాణలో ఏవైతే వాళ్ళు చెప్పిన హామీలు కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడానికి ఈ యొక్క బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న కృషి ఏంది? వీళ్ళు మొత్తం కూడా రేవంత్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. మేము ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రతి అక్రమాన్ని, అవినీతిని ఎండగట్టే ప్రోగ్రామ్ లో మేము ఉన్నాము. ఖచ్చితంగా ఎండగడతాం. రాబోయే జిఎంసీహెచ్ ఎలక్షన్ గురించి కూడా మాట్లాడిరు. ఖచ్చితంగా 100 సీట్లు పైగా బీఆర్ఎస్ గెలవబోతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గతంలో చూసిరు 100 సీట్లు మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది, బీజేపీ పరిస్థితి ఏంది, అవన్నీ కూడా మనం మాట్లాడుకోరాదు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చెప్తారు. కానీ మేము ఒకటి అంటున్నాం, మేము ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఈ రాష్ట్రాన్ని దోపిడీ జరుగుతుందిరా నాయన, దోపిడీ జరుగుతుందిరా నాయన అని విత్ ఎవిడెన్స్ ఇస్తే మేము విచారణ జరిపియండి, జడ్జిలతోటి కానీ సిబిఐ తోటి కానీ ఏమిటోనన్న విచారణ జరిపిమంటే బీజేపీ వాళ్ళు ఒక్క మాట ఆడరు. గవర్నర్ ని కలిస్తే గవర్నర్ కూడా స్పందించడు. ఇంకా ఇక్కడ ఎవరు నమ్మాలి? వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు ఎవరు నమ్మాలి? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, నీళ్ల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ కున్నంత చిత్తశుద్ధి బీజేపీ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. రెండోది, ఆలయాలు అభివృద్ధి చేస్తా అంటూ ఇవన్నీ కూడా కేవలం ఒక సాఫ్ట్ కార్నర్ హిందూగా చూపించుకోనికే, సాఫ్ట్ కార్నర్ హిందూగా ఉన్నామని చెప్పుకోనికేనే. మరి ఒక సభలో పోయేమో ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటాడు, మరి ఈ రోజు పోయి ఆలయాల అభివృద్ధి చేస్తాడు. ఇదంతా కూడా రాజకీయ స్టేట్మెంట్లే తప్ప దీంట్లో ఎలాంటి శాంటిటీ లేదు, దీంట్లో ఎలాంటి అభివృద్ధి చేసే ఆలోచన లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖచ్చితంగా మేము ఈ రోజు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఈ అవినీతి ప్రభుత్వం మీద, బీజేపీ వాళ్ళు మాత్రం కలిసి రావాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే. కానీ వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళంతా కూడా మోడీ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి పెట్టెలు సూట్ కేసు అక్కడ ముట్టిస్తుండు, ఇక్కడ వీళ్ళు చెప్పినట్లు ఇద్దరికి మేనేజ్ చేసుకుంటూ దంచు తెలంగాణను మొత్తం అమ్ముకునే విధంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది అని మీరు అంటున్నారు, గత ప్రభుత్వంలోనే అవినీతి జరిగింది, అందుకే తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి కాంగ్రెస్ పాలకులు అంటున్నారు. మీరు మీ చేత అధికారం ఉన్నది, మీ చేత కేంద్ర ప్రభుత్వం, మీ బడాపాయ్ ఉన్నాడు, బడాపాయ్ చోటాపాయ్ ఇద్దరు ఉన్నారు కదా. ఏంటి మీరు మా మీద ఎన్ని కమిటీలు చేస్తారు, ఎన్ని కమిషన్ చేస్తారు, ఎన్ని ఎంక్వైరీలు పెడతారు, పెట్టుకోండి. మేము సిద్ధం ఉన్నాం కదా, మేమేం పారిపోతలేం కదా, మేము ఎవరికి లొంగుతలేం కదా. మీరు ఒకవేళ మేము అవినీతి చేసినట్లు ఉంటే ఇదే కాళేశ్వరాన్ని ఇదే బీజేపీ మంత్రులు పార్లమెంట్ లో ఎన్నో సార్లు మెచ్చుకున్నారు. ఇది ఒక మంచి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిన ఘనత కేసీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వం అని ఇదే మంత్రులు ఒప్పుకుర్రు. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు అనేక సార్లు కాళేశ్వరం కాదు అది ఏటీఎం, కాళేశ్వరం ఏటీఎం టిఆర్ఎస్ పార్టీకి అన్నారు. మేమన్నాం ఎంక్వైరీ చేసుకోండి అన్నాం. ఇప్పుడు గోస్ట్ కమిటీ వేసి దాదాపు 15 నెలలు అవుతుంది. ఏమైంది గోస్ట్ కమిటీ ఆడినది? మరి కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ఫార్ములా ఈరేసేసి ఎక్కడ పోయింది? హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ పెట్టిండ్రు, ఎక్కడ పోయింది? ఇవన్నీ జస్ట్ టైం పాస్, డైవర్షన్ పాలిటిక్స్. అవినీతి జరిగినట్లు ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం విచారణకు. మేము ఇప్పుడు జరుగుతున్న అవినీతికి మీరు సహకరించండి అంటే బీజేపీ సహకరించది, కేంద్ర ప్రభుత్వం సహకరించది. రండి, కలిసి రండి, ప్రజల కోసం పోరాడదాం. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీ పార్టీ మీది, మా పార్టీ మాది, మా ఎజెండా మాది, మీ ఎజెండా మీది. అంతేగాని ఇప్పుడు ఎందుకు మీరు రేవంత్ రెడ్డిను ప్రశ్నిస్తలేరు? రేవంత్ రెడ్డిని ఎందుకు మీరు నిలదీస్తలేరు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గ్రామాన్న ఎక్కడ పోతే అక్కడ కట్టడి చేస్తున్నాం కదా, ఆ విధమైన కార్యాచరణ బీజేపీతో ఎందుకు లేదనేది మా ఆశ్చర్యపోతున్నాం మేము. అంటే వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో కలిసి ఉన్నారు, ఖచ్చితంగా కలిసి ఉన్నారు.
దీంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్ రామరెడ్డి గారు. ఎస్, మరి మీరేమంటారు రాజుగౌడ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి? అసలు బీజేపీకి చిత్తశుద్ధే లేదు, బయటికేమో మరి కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఒకటి అంటున్నారు, కానీ కాంగ్రెస్కి అండగా ఉందే బీజేపీ అంటున్నారు. మీరేమంటారు? దేశంలో రాజకీయ బద్ధశత్రువులు అంటే కాంగ్రెస్ బీజేపీలో, ఇది ప్రతి ఒక్కరు తెలుసు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నకి ప్రతి ఒక్కరు తెలుసు. మనం పచ్చబద్దాల జోకులు వస్తే తీర్మానం మళ్ళీ ఒక డైలాగ్ చెప్పిండు, ఇలాంటి పచ్చబద్దాలు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనే అబద్ధాలు చెప్తే పైనుంచి కాదు కింద నుంచి నమ్మాల్సిందే అన్నట్టు తీర్మానం మళ్ళన్న ఇలాంటి మాటలు మాట్లాడితే. అలాంటి పచ్చబద్ధం ఎప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కలవాలి అందరికీ తెలుస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాయి, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాయి, కేంద్రంలో కలిసి పనిచేసినాయి, రాష్ట్రంలో కలిసి పనిచేసినాయి, కుమ్ముక్కై పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కేసును టీవీ మొగల్ రేకుల సీరియల్ లాగా కేసీఆర్ సాగదీస్తే కల్వకుంట్ల దోపిడీ కేసులను ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ లాగా రేవంత్ రెడ్డి సాగదీస్తుండు. ఇది 6 గ్యారెంటీలో బొందబెట్టిన విషయం కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ బహిరంగ లేఖ రాసిండు. ఎప్పుడన్నా మీరు అడిగారా రేవంత్ రెడ్డిని మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైందని? అది అందరికీ తెలుసు, పేపర్లో వచ్చింది, క్లియర్ గా మీడియాలో వచ్చింది. అయినా ఏమనేది పచ్చబద్దాలు మాట్లాడతారు బీజేపీ మీద. కాంగ్రెస్ నిలదీస్తుందే బీజేపీ. ఇందిరా పార్టీ ధర్నాలు, రిటైర్ అయిన ఉద్యోగులు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ నిరుద్యోగుల గురించి కానీ ధర్నాలు చేసిందే బీజేపీ, పోరాటాలు చేస్తుందే బీజేపీ. కానీ ఈ రెండేంటంటే కుటుంబ పార్టీలు, ఒకటి సోనియా కుటుంబ పార్టీ, ఇంకోటి కేసీఆర్ కుటుంబ పార్టీ. ఈ రెండేంటంటే ఎంఐఎం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎంఐఎం తెప్పెత్తాను, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఎంఐఎం తెప్పెత్తాను. కేసీఆర్ డైరెక్ట్ గా కెమెరా ముందు చెప్పేసి ఆ టీం ఉంది ఏంటంటే బీఆర్ఎస్ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీస్ అని. మళ్ళీ బీజేపీ మీద ఉదయ చేశాం. ఎప్పుడు ఎక్కడ ఎంఐఎం బీజేపీతో ఏ విధంగా కలపాలి అందరూ తెలుసు. ఎన్నికలు అయిపోగానే అది బుల్లెట్ బండి తీసుకొని వస్తాడు అసలు వ్యక్తి ఏది ప్రగతి భవన్ కు కేసీఆర్ దగ్గరికి, అందరూ తెలుసు ఈ విషయాలు. కానీ ఏంటంటే ఉల్టా చోటు కొత్త వాళ్ళకుంటా అంటే అన్నట్టు బీజేపీ మీరు ప్రయత్నం చేస్తారు. ఇది పచ్చి అబద్ధాలు. ఏంటంటే అబద్ధాలు డ్రామాలు ఎక్కువ చేస్తే అది మన గోబెల్స్ ప్రతిపక్షాలు ఉంటుండే. ఈ గోబెల్స్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే వేరు సందర్భాల్లో వేరు ప్రదేశాల్లో వేరు వ్యక్తులు ఒక అబద్ధాన్ని నిజంగా చెప్తే ఆ అబద్ధం నిజంగా జనంలోకి వెళ్ళిపోతుందని ఆ ప్రచారాన్ని గాలిడి మాటల హరీష్ రావు, మన అహంకార మాటల కేటీఆర్, కూడగో మాట మాట్లాడే కేసీఆర్, వీళ్ళు తీసుకుంటే రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తారు. కాబట్టి ఈ మన వేమన పద్యం ఉంటుంది, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం కాదు సజ్జనుడు పలుకుతారు. మేము ఇట్లా ఓవర్ యాక్షన్ చేయము. ఈ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మేమే పోరాటం చేస్తామని బిల్డప్ ఇస్తారు. అది పచ్చాబద్ధం. ప్రతి ఒక్కరు తెలుసు బీజేపీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు. వీళ్ళు కలిసి పనిచేస్తారు, కుమ్ముక్కై పనిచేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పథకాల విషయంలో తేడా ఎగ్జాంపుల్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం. పశ్చిమ బెంగాల్లో 20 లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అయితే తెలంగాణలో కేసీఆర్ 2015 తర్వాత ఒక్క అడగలేదు. రేవంత్ రెడ్డి కూడా ఏం అడిగిందో ఎవరికి తెలియదు. చెప్పండి రాజుగౌడ్ గారు. ఒక్క నిమిషం మేడం, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు బెంగాల్లో ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ ముషీరాబాద్ జిల్లా అనే దాంట్లో ఒక 14 సీట్లు ఉన్నాయి. ఆ జిల్లాలో 14 సీట్లు ఉంటే అక్కడ 12 సీట్లు టిఎంసీకి ఉన్నాయి, 2 సీట్లు మాత్రం బీజేపీకి ఉన్నాయి. దాని పక్క జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి, దాంట్లో బీజేపీకి 2 ఉంటే 8 సీట్లు టిఎంసీకి ఉన్నాయి. కానీ ఈ రోజు ఓవైసీ ఓట్ కటర్ గా పోయి ఆ 2 జిల్లాల్లో ముస్లిం ప్రభావితం ఉన్న జిల్లాల్లో ఆ సీట్లలో విపరీతమైన ప్రచారం చేస్తున్నట్టు. అంటే ఎవరి కోసం చేస్తుండు? ఇది కేవలం బీజేపీ ఏజెంట్. వాళ్ళు మీకు తిట్టాలి, మీరు వాళ్ళకి తిట్టాలి, మనుషులను ప్రభావితం చేయాలి. అంటే ప్రభావితం మతం వైపు తీసుకుపోవాలి, మతం వైపు తీసుకొని ఓట్లేసుకున్నాలి అంతే తప్ప వేరేది ఏమి లేదు. ఈరోజు భారతదేశంలో అందరి నాయకులపై ఈడీ రైడ్స్ జరుగుతాయి,
ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతాయి, అన్ని విధాలుగా. అయితే ఓవైసీ ఒక్కడే వైట్ కాలర్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే, ఈరోజు ఈ దేశంలోనే ఓవైసీ ఒక్కడే. ఆయనకు ఓవైసీకి చాపర్ పెట్టి ప్రచారానికి అవకాశం ఇస్తారు. ఆయనకు స్పెషల్ కేర్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో పర్మిషన్లు కానీ పబ్లిక్ మీటింగ్లు కానీ చేయడానికి పర్మిషన్లు ఇచ్చే ప్రభుత్వం ఎవరు తిన్నది కేంద్రంలో? ఎలక్షన్ కమిషన్ సార్, ఎలక్షన్ లో పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యదు. రైట్, ఓకే రామరెడ్డి గారు. ఎలక్షన్ కమిషన్ అంతెందుకండి, మొన్న 15 నెలల కింద తెలంగాణలో ఐటీ రైట్స్ జరిగినాయి. కొమ్ములేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మిషన్లు బస్తాలు డాక్యుమెంట్లు దొరికినాయి. మరి ఈ రోజు దాకా ఏం దొరికినాయి చెప్పరు, ఏం దొరికినాయి అలా ఏముండదంటే చెప్పరు. ఎందుకంటే ఇదంతా కూడా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప వీళ్ళు ఏ విధమైన అభివృద్ధి చేసేటోళ్ళు లేరు. ఈ రాష్ట్రానికి ఒక పైసా నిధులు ఇచ్చేటోళ్ళు లేరు. ఇప్పటికి 3 బడ్జెట్లు అయినాయి. 3 బడ్జెట్ల బొండు 0 ఇచ్చారు. దానికి రేవంత్ రెడ్డి గారు కాముష్ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. రైట్, ఓకే. అదే విధంగా కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి వెంకటస్వామి గారు. నేను జనరల్ సెక్రటరీ అమ్మా. జనరల్ సెక్రటరీ, ఓకే. వెంకటస్వామి గారు నమస్తే. నమస్తే. ఎస్, అదే విధంగా వెంకటస్వామి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కూడా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అయితే చేయడం జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆదిలాబాద్లో ఏవైతే మరి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి హరీష్ రావు స్పందించారు. మొత్తంగా కాంగ్రెస్ పాలకులే దళారులుగా మారుతున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి మీ అభిప్రాయం ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు ఒక పక్కన అంటే ప్యానెల్ ఉన్న మిత్రులకు మీకు అందరికి నమస్కారం. ఒక పక్కన ఈ దాదాపు నెల రోజుల క్రితమే అనుకోండి, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారి భాష బాగలేదు, అది బాగలేదు అని మాట్లాడినారు. మరిగా ఇప్పుడు దళారులు అనే పదము, అవినీతి, కాంగ్రెస్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్ అనే పదం, ఇవన్నీ కూడా ఆరోపణలు. మరి నిర్లజ్జగా చేసేటోళ్ళను ఏమనాలా? ఇప్పుడు ఒకరు ఎదుటి వాళ్ళు అన్పార్లమెంట్ గా మాట్లాడితే మనం ఖండించాలి. లబో దిబో అని మొత్తుకున్నారు నిన్నటి దాకా అన్పార్లమెంట్ అని. ఇక్కడ రామరెడ్డి అయితే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటే మేము ఓవర్ యాక్షన్ చేయమని, కానీ ఇక్కడ కూర్చొని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎవడన్నాడండి కాంగ్రెస్ అంటేనే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్? ఎన్ని గోటాలను లోపల పెట్టుకుని కూర్చున్నారని మొత్తం దేశాన్ని అమ్ముతున్నాడు మోడీ. ఒక్క నిమిషం ఆగండి రామరెడ్డి గారు. మోడీ దేశాన్ని అమ్ముతారు. నెక్స్ట్ మీకు టైం ఇస్తాను రామరెడ్డి గారు. ఒక్క నిమిషం ఆగండి. రామరెడ్డి వెంకటస్వామి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడు రామరెడ్డి. చెప్పండి వెంకటస్వామి గారు. మాట్లాడు. ఓకే వెంకటస్వామి గారు మాట్లాడండి. జాగ్రత్తగా మనము ఒక డిబేట్ లో కూర్చున్నాం. ఒక సంస్కారయుతంగా మాట్లాడాలనేటువంటి నేర్చుకో. ఫస్ట్ నేర్చుకున్నాక తర్వాత మాట్లాడు. ఇష్టం ఉన్నటువంటి ఆరోపణలు చేయడానికి నీకు హక్కు లేదు. డిబేట్ లో కూర్చున్నప్పుడు ఏమైనా ఆధారాలతో రావాలి. నేను చెప్తున్నా, ఈ దేశంలో పెద్ద అవినీతి పరుడు పిఎం మోడీ గారే. ఎందుకంటే దేశ సంపదను అందించి కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ రైతులకు మాఫీ చేయమంటే చేయడు, కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రము 12 లక్షల కోట్లు నీ అయ్యే జాగిరగా మాఫీ చేసినవా? 12 లక్షల కోట్ల రూపాయలు నీ అయ్యే జాగిరని చేసినవా? ఇది దోపిడీ కాదా? ఇది అవినీతి కాదా? మమ్మల్ని అవినీతి అంటున్నావు. నువ్వు చేసిన అవినీతి ప్రజలకు కనిపిస్తూనే ఉన్నది కదా. ఏమన్నా అంటే మీకు వ్యతిరేక మాట్లాడితే నువ్వే ఒక హిందువుకు పుట్టినట్టు, మేమంతా హిందువుకు పుట్టినట్టు, నీకే ఒక పేటెంట్ హక్కు ఉన్నట్టు శ్రీరాముడు అంటే మా ఎవరికి భక్తి లేనట్టు, నువ్వు మాట్లాడితేనే దేశభక్తి, మీ మాట్లాడితే దేశభక్తి కానట్టు. ఏడున్నారా మీరు దేశం కోసం కొట్లాడినప్పుడు? భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నాడు? నువ్వెక్కడున్నావు? నీ మోడీ ఎక్కడున్నాడు? నీ కిషన్ రెడ్డి ఎక్కడున్నాడు? కిషన్ రెడ్డి ఆస్తులు తీస్తావా? రామరెడ్డి దమ్ముందా నీకు? కిషన్ రెడ్డి ఛాయలు అందించుండు. నేను కూడా ఉన్నా ఏబీపీలా. అల్లుని గోత్రాలు మేనమాత కనుక ఇవాళ ఎవరెవరు
కిషన్ రెడ్డి గారు ఎప్పుడు లేరు. నీలాగా అరుస్తలేదు నువ్వు అరుస్తలే నేను చెప్తున్నా. ఓకే, వెంకటస్వామి గారు. కిషన్ రెడ్డికి ఇలా ఆస్తులు ఎట్లా వచ్చినాయో చెప్తావా? దమ్ముందా? కిషన్ రెడ్డి ఆస్తుల మీద బహిరంగ చర్చ పెట్టావా? కిషన్ రెడ్డికి ఏం ఆస్తులుండే? భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఒక ఆఫీస్ బాయ్ ఛాయలు అందించుకుంటా తప్పని ఆఫీస్ బాయ్ కాదు వెంకటస్వామి గారు. ఒక ఆఫీస్ బాయ్ రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రామరెడ్డి నీకు తెలుసు. వ్యక్తిగత విమర్శలు వద్దు. వెంకటస్వామి గారు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దండి. టాపిక్ గురించి మాట్లాడండి. చెప్తున్నా నేను నిరూపిస్తారా? ఎన్ని ఆస్తులు ఉన్నాయో నిరూపిస్తా. దమ్ముంటే బహిరంగ చర్చ పెట్టు. నీ ఆస్తులు, లేకపోతే నీ కిషన్ రెడ్డి ఆస్తులు, లేకపోతే బండి సంజయ్ ఆస్తులు, లేకపోతే మిగతా ఎంపీల ఆస్తులు బహిరంగ పెడతావా? ఎవరో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు. అవినీతి 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 ఎక్కడి నుంచి వచ్చిందే అవినీతి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. మీరు ఒక్క నిమిషం ఆగండి. లేదా మేము బంగాళాలు పెట్టుకున్నా? నేను సైన్స్ చేయకనే, నువ్వు సైన్స్ చేయకే. నేను ఎక్కడున్నా, నువ్వు ఎక్కడున్నావు? నీ ఆస్తులేంది, నా ఆస్తులేంది? ఏం మాట్లాడతారా? మాట్లాడడం సరిపోదు. వెంకటస్వామి గారు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దండి. వ్యక్తిగత విమర్శలు వద్దు. సద్విమర్శ చేయి, మాకు సజెషన్ చేయి, మేము ఒప్పుకుంటాం. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. రామరెడ్డి గారు కంట్రోల్ చేసుకోవాలి దయచేసి. నేను ఎప్పుడు కూడా మేము ఇంత తీవ్రంగా మాట్లాడలేదు. మీరు మాట్లాడినంత విన్నా ఊగిపోతున్నారేనండి. మీడియాలో కూర్చొని ఊగిపోతున్నారేంటి? ఊగిపోతున్నావు. ఓవర్ చేస్తున్నావు ఎందుకు? వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వెంకటస్వామి గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వ్యక్తిగత విమర్శలు వద్దండి. టాపిక్ గురించి మాట్లాడండి. నేను పోలే, ఆయన పోయాడు కాబట్టి నేను అడుగుతున్నా. అదే టాపిక్ డిబేట్ లో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నేను నా వ్యక్తిగతంగా నేను సాధారణంగా మా కాంగ్రెస్ పార్టీ తప్పున మరి రేవంత్ రెడ్డి మీకు దమ్ముందా మీ పార్టీలో ఉన్న వాళ్ళను ఎవరైనా తప్పు చేస్తే అడగడానికి? మా పార్టీలో మాకు ఆ స్వేచ్ఛ ఉంది. మా పార్టీలో మా ముఖ్యమంత్రి గారు ఓసారి ఓవర్ అంటే మాటలు అన్పార్లమెంట్ ఉపయోగిస్తే సమంజసం కాదని మీ మీడియా మీదనే నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మాకు ఆ స్వేచ్ఛ ఉంది. మేము చెప్పగలుగుతాం. ఆ పార్టీలో అట్లా లేదు. బానిస పార్టీలో అవి, వాళ్ళకు దొరల పార్టీలో అవి. మా పార్టీలో అట్లా ఉండదు. మా పార్టీలో మేము చెప్తాం. మాకు వ్యక్తిగత ఇబ్బంది అయినా కూడా ఏం చెప్తున్నంటే రామ్ రెడ్డి గారికి దయచేసి ఆరోపణ చేసి ఉట్టిగా ఊకదంపుడు మాటలు మాట్లాడద్దు. ఏదైనా ఓ పర్టికులర్ ఇష్యూ జరిగింది. వెంకటస్వామి గారు మాట్లాడిన తర్వాత మీకు టైం ఇస్తాను. మీరు మాట్లాడిన తర్వాతనే రామరెడ్డి గారికి టైం ఇస్తానని చెప్తున్నా. ఇప్పుడు రాజాగౌడ్ గారు ఒక మాట అన్నారు, పొంగిలేటి ఇంటి మీద ఈడీ దాడి జరిగింది, దానికి సంబంధించిన లెక్కలు లేవన్నారు. అంటే ఆయనకు ఒక ఆధారం అక్కడ ఈడీ దాడి అనేటువంటి కనిపిస్తుంది. అట్లా రామరెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, లేకపోతే వెంకటస్వామి మీద కావచ్చు, ఏమైనా అవినీతి ఆరోపణ చేస్తే ఇది ఆరోపణ అని చేయాలి. కానీ ఇష్టం ఉన్నట్టుగా కాంగ్రెస్ అంటేనే ఇంకోసారి అట్లా మాట్లాడితే మర్యాద ఉండదు. రామరెడ్డి కాంగ్రెస్ అంటేనే అవినీతి అంటే కాంగ్రెస్ అని మాట మాట్లాడితే మర్యాద ఉండదని చెప్తున్నాను. ఓకే, చెప్పండి రామరెడ్డి గారు. నేను ఇప్పుడు వినిపిస్తాను. రేవంత్ రెడ్డి మాట్లాడు. You confined to the అరే మొన్న చచ్చిపోయినటువంటి శరద్ పవార్ అజిత్ పవార్ మాస్టర్ అజిత్ పవార్ మా దగ్గర నుంచి వచ్చిన అశోక్ చవాన్, మా దగ్గర నుంచి వచ్చినటువంటి అశోక్ చవాన్, మా దగ్గర నుంచి తెలుగుదేశం వచ్చినటువంటి సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళని అవి చెప్పినాక ఇవి చెప్పు, అవి చెప్పినాక ఇవి చెప్పు. నేను చెప్పని చెప్పాను. నువ్వు సమాధానం చెప్పు. అశోక్ చవాన్ గురించి చెప్పు. వెంకటస్వామి గారు రామరెడ్డి గారు ఎవరి బెదిరిస్తున్నాను? ఒక నిమిషం ఆగాలి. వ్యక్తిగతంగా వెళ్తున్నారు మీరు. ఒక్క నిమిషం ఆగాలి. వెంకటస్వామి గారు రామరెడ్డి గారు ఎవరిని దబాయిస్తున్నా ఎవరిని? రెడ్డి ఉన్నాయా? రెడ్డి దబాయిస్తావా? అంత అహంకారం ఎందుకు? అంత అహంకారం అంటున్నా. వెంకటస్వామి గారు ఎందుకంటే అంత అహంకారం?
అన్న రామరెడ్డి గారు మీరు ఒక్క ఆగండి, నిమిషం మాట్లాడండి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన చెప్పలేండి చెప్పు. నేనేమంటున్నా, నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల మీద, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సీఎం మీద, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు పర్టికులర్ గా మీకు రామరెడ్డి గారు ఖచ్చితంగా మాట్లాడండి ఒక్క నిమిషం. నీ కేంద్రంలో ఉన్న మంత్రులు, నీ కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు, నీ కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి, లేకపోతే బండి సంజయ్, లేకపోతే నీ ఈటల రాజేందర్, వాళ్ళ అవినీతి గురించి చెప్పు. వాళ్ళు ఎంత సొక్కుపూసారంటే అప్పుడు నేను ఒప్పుకుంటా. రైట్, నేను మాట్లాడి ఒక్క డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు చేయరు? నువ్వు చక్కగా మాట్లాడితే డిస్టర్బ్ చేయరు. ఎన్ని జనాలు ఎన్ని వేయాలి? మీరేం మాట్లాడాలి కూడా చెప్పండి రామరెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావు చెప్పు. చెప్పండి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి హలో, ఎవరు ముఖ్యమంత్రి? లేకపోతే తరచు చూస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నిష్ణాత అంటే 130 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం రంగరించి అవినీతి ఏ రకంగా చూపించుకుంటా పోతే చాలా అయితే రామరెడ్డి గారు ఇప్పుడు రాజకీయాల్లో అలాంటి వీడియోలు చూపించాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక పార్టీని సపోర్టివ్ గా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి చేరిన వాళ్ళే ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలు మాట్లాడదాం. జరుగుతున్న ఇప్పుడు ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు నా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, లేకపోతే మంత్రుల మీద మీరేమైనా పర్టికులర్ ఆరోపణలు చేస్తే దాని మీద డెఫినెట్ గా చర్చ పెడదాం. దాని మీద ఇప్పుడు నేను అందుకే నేనే చెప్తున్నా కదా, రాజాగౌడ్ గారు ఒక మాట అన్నారు. ఇవాళ హరీష్ ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే ఆయన ఏదో భూమిలో ఆక్యుపై చేసింది, దాని మీద ఎంక్వైరీ చేయాలంటే సమంజసం. దాని మీద ఒక జడ్జి తోటి ఎంక్వైరీ చేయమన్నాడు, అది సమంజసం. అరే ఎంత మోసం చేసిన మోడీ ఈ దేశాన్ని, ప్రజలను ఎంత మోసం చేసింది. రామాలయం పేరుతో మోసము, రామాలయం తోటి మోసము, ఎన్ని మోసాలు మీరు చేసినాయి? 12 సంవత్సరాలు 12 ప్రభుత్వ రంగ రామరెడ్డి గారు వెంకటస్వామి గారు మధుసూదన్ గారితో మాట్లాడతాం. మధుసూదన్ రావు గారు నమస్తే అండి. అనలిస్ట్ గారు మనకి సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ రావు గారు, ఇప్పుడు తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటున్నాయి అనుకోవాలి? ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ఇప్పుడు చూసుకుంటే మన డిబేట్లో హేమీలుగా కూడా మరి బీజేపీ మధ్య కూడా మాటల యుద్ధం అనేది పేలుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? మేడం, నేను లేట్ గా జాయిన్ అయినా, వెంకటస్వామి అన్న వాళ్ళంతా మాట్లాడిండ్రు చూస్తున్నా. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఒక టీవీ ఛానల్ ఒక డిబేట్ పెట్టి ఈ తెలంగాణలో భూముల అమ్మకాల మీద, అవినీతి మీద ఒక చర్చ జరుగుతా ఉన్నది. ఈ చర్చని ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు దాదాపుగా చూసే ప్రయత్నం చేస్తారు. లైవ్ లో కావచ్చు, తర్వాత రికార్డెడ్ కావచ్చు, చూసే ప్రయత్నం చేస్తారు. ఈ చర్చ ఎట్లా ఎంత పారదర్శకంగా ఉండాలంటే, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ అవినీతి ఆ పార్టీ మీద వచ్చింది, నీ మీద వచ్చింది, నా మీద వచ్చిందని ఇద్దరు గొడవ పడుతున్నటువంటి విధంగా ఉంది. మీ వాళ్ళు వేయలేదా, మా వాళ్ళు వేయలేదా, మీరెంత కరెక్ట్ ఉన్నారా, నేను కరెక్ట్ ఉన్నారా అనే ఆలోచన, అదే చర్చ నడుస్తుంది తప్ప దాంతో ప్రజలకు ఒరిగేది ఏముండదు. ఇప్పుడు టీవీ ఛానల్కి ఒక అరగంట టైం ఎంగేజ్ అవుతుంది కావచ్చు, మీ ప్రోగ్రామ్ అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. కానీ అంతిమంగా ఎవరికి సూచన చూపించాలి? మనం అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. ఆ దిశగా ఒక పాజిటివ్ చర్చ జరగాలి. ఎక్కడ చర్చ జరిగినా కూడా దయచేసి. ఇవాళ తెలంగాణలో భూములని అమ్ముతున్నారు అని అంటే భూములను ఎవరు కాపాడాలండి? భూములను కస్టోడియన్ గా ఎవరు ఉండాలి? ప్రభుత్వం ఉండాలి. అవి భూదాన భూముల, అసైన్ భూముల, గవర్నమెంట్ భూముల, ఈ చెరువు శిఖాలకు సంబంధించిన భూముల, అటవీ భూముల,
ఇటువంటి భూములన్నీ కూడా ఈ గుట్టలు, కొండలు, నదులు, జలాలు ఇవన్నీ కూడా కాపాడాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వానికి మనము కాపాడడం అని చెప్పి ఇచ్చి ప్రజల సౌకర్యం కోసం వాటిని వాడుకోవాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగంగా తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వాలు చేయాలి. కానీ ఈ ప్రభుత్వ అవసరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కావచ్చు, తెలంగాణ రాకముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఈ భూములు అమ్మే కార్యక్రమాన్ని బాగా వేగవంతంగా అంతకుముందు ఉన్నటువంటి పాలకులు మంచో చెడో వాళ్ళు కొంతవరకు కాపాడుకొచ్చారు. ఎందుకు? భవిష్యత్ తరాల కోసం లక్షల ఎకరాల భూములని ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ కూడా కొంత కాపాడారు. అప్పుడు కూడా వాళ్ళు ఇదే విధంగా భూముల మీద పడగా వేసి పాగా వేసి ఉంటే ఇవాళ ఇంచు భూమి కూడా తెలంగాణలో ఉండకపోయింది. ఎందుకంటే అప్పుడు అంతా ఆంధ్ర సర్కార్ ఉండే, ఈ తెలంగాణ భూములన్నీ మింగేద్దాం మనం కోడ్లు అప్పటికే కొంత పోయింది అనుకోండి. కొంత పోవడం మూలంగానే తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది. ఉద్యమంలో భాగంగా మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ కూడా, ఎందుకంటే తెలంగాణ నాయకత్వం ఉంటది, మన వాళ్ళు ఉంటారు, మన ప్రజల కోసం ఈ భూములు ఉపయోగపడతాయనే ఆలోచనతో ఒక పాజిటివ్ వేలో పోతాయి అనుకుంటే ఎక్కడికక్కడ రూపాయికి ఎకరం, 2 రూపాయలకి ఎకరం, ఆ సంఘాలకు ఈ సంఘాలకు ఇష్టం వచ్చినట్టుగా వేలాది ఎకరాలని వాళ్ళ దారదత్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ పాలన కొరబడినట్టే. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేసేది ఏముందండి. మొన్న ఒక సంఘటన చెప్తే మనం అంతా ముక్కు మీద వేలేసుకోవాలి, బాధపడాలి. ఇప్పుడు భూదాన యజ్ఞ బోర్డు అనేది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు మన అక్కడి నుంచి ఎక్కడి వారదా నుంచి నడిపించారు. వారదా కేంద్రంగా నడిచినటువంటి ఆ భూదాన యజ్ఞ బోర్డు అప్పుడు ఆ రోజుల్లో భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని సేకరించినటువంటి క్రమంలో ఆ భూమి పేద ప్రజలకు పంచాలి, లేకపోతే ప్రజల అవసరాల కోసం ప్రభుత్వాలు వాటిని తీసుకోవాలి. దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ నడుస్తున్నట్టు సందర్భంలో రాజేందర్ రెడ్డి గారు చివరి చైర్మన్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు. సరే, రాజేందర్ రెడ్డి మంచి చేసిండా చెడు చేసిండా చర్చలకు మనం పోనవసరం లేదు. ఒకవేళ రాజేందర్ రెడ్డి ఏమైనా తప్పుడు విధానాలు అవలంబిస్తే దాని ట్రస్ట్ కి సంబంధించినటువంటి కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో దాని చర్చకు వస్తుంది, దాన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు. కేసీఆర్ గారు ఆ ట్రస్ట్ మొత్తానికి సంబంధించినటువంటి మొత్తం క్లోజ్ చేసి ఆ రికార్డ్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ CCLAలో పెట్టేసారు. CCLAలో పెట్టి దాదాపు నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆర్గనైజ్ అయితే లేదు, ట్రస్ట్ నడవటం లేదు. దాన్ని ఒక రెవెన్యూ CCLA కమిషనర్ గా పెట్టిండు. ఇవాళ కమిషనర్ పూర్తి స్థాయి కమిషనర్ కూడా వాళ్ళ CCLAలో లేరు. ఇన్ఛార్జ్ కమిషనర్ల ద్వారా అప్పుడప్పుడు వచ్చిపోతాడు. అక్కడ ఏదైనా ఫిర్యాదు ఇద్దామని పోతే కూడా కమిషనర్ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ CCLAలో ఉంటుంది. అటువంటి CCLAలో ఇవాళ ప్రభుత్వ అజమాయిషిలో ఉన్నటువంటి భూదాన యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి భూమి మన వెలుగుమట్ల చూసినామండి, ఖమ్మం జిల్లాలో. అక్కడ ఉన్నటువంటి 35 ఎకరాల పేదలు ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ భూమిని వాళ్లకు రాజేందర్ రెడ్డి హయాంలో వారు చైర్మన్ గా ఉన్నప్పుడు నేనే వాళ్ళకి ఇచ్చిన, నేను యాజ్ ఏ చైర్మన్ గా అనేది ఆయన చెప్పారు. అది క్లియర్ గా పత్రికా ముఖంగా ప్రజలకు చెప్పారు. చెప్పిన పరిస్థితుల్లో ఆ భూమి మీద అసలు ప్రభుత్వానికి హక్కు లేదు. అక్కడ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అసలు ప్రభుత్వానికి భూదాన యజ్ఞ బోర్డు విషయంలో అసలు వాళ్ళకి రైటే లేదు. వాళ్ళు కేవలం దాన్ని కావాల్సినటువంటి అధికారులు మాత్రమే, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే, దాన్ని పెత్తనం చెలాయించేటువంటి రైట్స్ వాళ్ళకి లేనే లేవు. అటువంటి సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి దాదాపు 700-800 ఇళ్లను కూలగొట్టేసారు. దాని మూల్యం వాళ్ళు ఎవరు చెల్లించారండి? వాళ్ళు 800 మంది కుటుంబాలు రోడ్ మీద పడ్డాయి. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేము ఇండ్లు ఇస్తాము, సెలెక్ట్ చేసినామని చెప్పి సెలెక్షన్ పెట్టి కొంతమంది ఇవ్వడము, కొంతమంది ఇవ్వకపోవడం, ఇదంతా చూస్తా ఉంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎటువైపు పోతున్నాయి. ఉండే ఇవాళ తెలంగాణ బీదరికము, నిరుద్యోగము, వీళ్ళ ఎడ్యుకేషన్ పాలసీస్ కరెక్టే లేదు, అన్ని రకాలుగా నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థను సెటప్ చేసుకోవాలని మనం అనుకుంటా ఉంటే, నేను ఇవాళ పండ్లకు సంబంధించినటువంటి భూమి మీద పడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవే కాదు, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ భూములు ఉన్నా కూడా, ఖాళీ జాగాలు ఉన్నా కూడా వాటి మీద పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వము చేస్తున్నటువంటి విధానాలు కరెక్ట్ లేవు. దీని మీద చర్చారు కదా దయచేసి. ఆ చౌహాన్ మహారాష్ట్రలో ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఏం చేసిండ్రు, ఆంధ్ర వాళ్ళు. ఇది కాదు, ఇవాళ ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసిన భూములన్నీ కూడా మనం బయటికి తీయాలి. ఇవాళ మినిస్టర్ మీద ఆరోపణలు వస్తున్నాయండి. మినిస్టర్ మీద కూడా, మన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూపించకపోయినా కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ లైవ్ లో తీసుకుపోయి పలానా ఆయన పలానా భూమి అని చెప్తున్నారు. దానికి ఒక సిట్టింగ్ జడ్జి విచారణ జరపండి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం పారదర్శకంగా రావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. నేను మంచి పాలన అందిస్తున్నా అంటారు. వెంకటస్వామి కూడా వకాలత్ పుచ్చుకుంటా ఉన్నారు. మరి ఒక మంత్రి మీద ఆరోపణ వచ్చిన తర్వాత ఆరోపణను ఖండించడం కాదు, ఆరోపణ వస్తే దాని బాధ్యత తీసుకొని ఒక ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా నేను శీలవంతులము, గుణవంతులము, నీతివంతులము, అవినీతి అనేది మా బ్లడ్ లోనే లేదని చెప్పి
నిరూపించుకునే విధంగా ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అయింది, ఒక కమిటీ వేసి విచారణ జరపండి, లేకపోతే అఖిల పక్షంతో కమిటీ వేయండి. ఇది కదా జరగాల్సింది ఈ రాష్ట్రంలో. ఇది జరగకుండా ఆయన పసలేని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన తప్పిదం చేసిండు కదా, ఇవాళ వీళ్ళు చేస్తున్నారు కదా. ఒకరి మీద ఒకరు మనం అనుకుంటా పోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా పోతుంటాయి. ఇవాళ పరిస్థితి ఏంటండి? ఇవాళ భూమి దున్నుకుందామంటే భూమి లేదండి. ఇవాళ రైతులు నిజంగా మేము కష్టపడి దుక్కు తిని భూమి దున్నుకున్నామంటేనేమో భూమి లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇవాళ ఎక్కడండి ఒక్కొక్కరి 400-500 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడండి? ఎక్కడ విత్తనం పెట్టిండు, ఎక్కడ ఇండస్ట్రీ నడిపించిండు, ఎక్కడ వ్యాపారాలు చేసిండు? మరి ఇట్లా కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళకు 1000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీని మీద ఒకసారి చర్చ పెట్టండి, దీని అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఎక్కడండి ఈ పైసలు? తెలంగాణ సంపదే కదా. ఈ తెలంగాణ సంపద అంతా ఎక్కడెక్కడ దోపిడీ చేసుకొని, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఈ భూమి పేద ప్రజలకు చెందాలి, ప్రజలకు చెందాలి. ప్రభుత్వం అజమాయిషిలో ఎక్కడైతే అవినీతి అన్యాయం జరిగితే ఎవడైనా నాయకుడు ఎవడైనా తప్పు వేస్తే వాడు శాశ్వతంగా రాజకీయాల్లో పోటీ చేయకుండా అసెంబ్లీలో చట్టాలు లేవండి. వాళ్ళ సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు విధానాలు అవలంబిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసెస్ పెడతామని ఇవాళ మొన్న అసెంబ్లీలో ఒక చట్టం చేసిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఏది నాయకులను దూషించద్దు అని చెప్పి. అది ఒక నాయకులను దూషిస్తేనే మీరు ఇంత ఏరి పడతారు, గగ్గోలు పడతారు. మరి వాళ్ళు 1000 లక్షల ఎకరాలు ఇవాళ ఆవిరైపోతున్నాయి, మాయమైపోతున్నాయి, గుట్టలు మాయమైపోతున్నాయి. మరి వాళ్ళ ఎంత పెద్ద ఎత్తున ల్యాండ్ క్రాపింగ్ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో. ఎవడన్నా ఒక చిన్న దొంగతనం చేస్తే, ఒక 10 రూపాయల దొంగతనం చేస్తే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని మీద FIR పెట్టి వాడిని జైలు పంపిస్తారు. మరి వాళ్ళు 1000 ఎకరాలు 100 ఎకరాలు భూములు కొల్లగొడుతుంటే కనీసం వాళ్ళ మీద ఒక విచారణ, ఎంక్వైరీ ఎందుకు? వైట్ కాలర్ నేరస్తులు వీళ్ళంతా. వైట్ కాలర్ వేసుకున్నవాడు బారాకున్ మాఫీ. ఇవాళ స్వయాన IAS ఆఫీసర్ల మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, IPS ఆఫీసర్ల మీద భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇవన్నిటి మీద పారదర్శకత ఎవరు చూపించాలి? వెంకట సామన్న దీని మీద ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అక్కడ కూర్చున్నారు, అన్నంటే నాకు గౌరవం. తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషించుడు. మా ప్రాంతం నుంచి మేము పోషించినాం. వారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మరి వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి అవినీతి, ఆంధ్ర ప్రాంతంలో చేసిన అవినీతి ఎక్కడ పోయింది? ఈ 2014 తర్వాత తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన ఏమైంది? ఈ రెండు సంవత్సరాల కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ వాళ్ళ మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు రోజుకొకటి వస్తుంది కదా. డిప్యూటీ CM మీద కూడా వచ్చింది కదా. మరి వీటి మీద వాళ్ళ శాసనసభలో ఏం జరగాలి చర్చ? ఒకరినొకరు తిట్టుకోవడం, బావమరిదని తిట్టుకోవడం, నువ్వు పొట్టుకున్నావని, నువ్వు పొడుగున్నావని, నీ అంత చూస్తానని, నేను కత్తి తీస్తాను. ఇదే అండి శాసనసభ సమయాన్ని వృధా చేయడం. ఒక్కొక్క నిమిషానికి లక్షల రూపాయలు వృధా అవుతా ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ అసెంబ్లీ నడిపించుకుంటున్నాము. కొత్త చట్టాలు తీసుకొచ్చి, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను తీసుకొచ్చి ప్రజలను బాగుపరిచేటువంటి కార్యక్రమాలు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఒక రోజంతా పోతుంది, ఇంకో ప్రాజెక్టు మీద ఒక రోజంతా పోతుంది. KTR మీద ఒక అవినీతి ఆరోపణ, కార్ రేస్ తీసుకొస్తారు. అది అంతులేని కథ లాగా సీరియల్స్ వస్తూ ఉంటాయి తెలుగు ఛానల్స్ లో. సీరియల్స్ వచ్చినట్టు వస్తూనే ఉంటాయి. ఒక్కటి చెక్ పెట్టరు, ఒక ఫుల్ స్టాప్ పెట్టరు. ప్రజలు నవ్వుతున్నారండి పొలిటీషియన్లను చూసి. ఇక్కడ కూడా పారదర్శకంగా కనబడతలేదు, ఎవ్వరు కూడా పారదర్శకంగా కనబడతలేదు. చాలా దురదృష్టము. తెలంగాణలో ఒకప్పుడు మంచి రాజకీయ నాయకులు ఉండేది, అవినీతి మచ్చలేనటువంటి రాజకీయ నాయకులు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఉంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి ఉంది. ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి గొప్ప నాయకులు ఈ ప్రాంతం అందించింది. ఆయన రాజీనామా చేసిండు తెలంగాణ ఉద్యమంలో. అటువంటి గొప్ప నాయకులను ఇచ్చినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఇవాళ నిత్యం అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళ మీద చట్టసభలో చర్చ పెట్టండి దయచేసి. సభా సమానాన్ని వృధా చేయకండి దయచేసి. ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఇస్తారండి. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడిన దాని మీద ఇంత చర్చ పెడుతున్నారు. ఎవరి కోసం అండి? హరీష్ రావు అంతకుముందు ఆయన నిజాయితీగా పాలన కొనసాగించిందా? మరి హరీష్ రావు ఉన్నటువంటి సమయంలో భూములు కబ్జాలకు గురి కాలేదా? 100 ఎకరాలు పోలేదు. అప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే జనరల్ గానే అడుగుతున్నా, ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులకు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? హరీష్ రావు ఎక్కడ వ్యాపారాలు చేసిందండి? అంటే నేను వ్యక్తిగతంగా అంటలేను, చాలా మంది ఈ విధంగా వాళ్ళంతా కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఇవాళ నీతి పూసలు లెక్క 1000 ఎలుకలను తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్టుగా ఇవాళ అన్ని చేసి మొత్తం కుంభకోణాలు అంతా చేసి ఇవాళ మేము నిజాయితీ పరులం, సత్య హరిశ్చంద్రుని వారసులం, మేము తెలంగాణకు మేమే రోల్ మోడల్, మేమే అభివృద్ధి చేస్తామని చెప్పడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలు చాలా బాధతో ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మేము ఎన్నుకొని ప్రజలను శాసనసభలో పంపిస్తున్నామని చెప్పి చాలా బాధలో ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా ఒక నీతివంతమైన, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని రాజకీయాలకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, పార్టీలకు జెండాల నుంచి ఓట్లు కాదు,
వ్యక్తులను చూడండి, మంచి వ్యక్తులను చూసి ఓట్లేయండి. వాడు ఏ పార్టీ అయినా కానీ మంచి వ్యక్తుల కలయిక, మంచి సమూహం అసెంబ్లీలో ఉంటే మంచి చర్చలు మంచిగా జరుగుతాయి, ఫలవంతమైనటువంటి చర్చలు జరుగుతాయి. అది అంతిమంగా ప్రజలకు లాభం జరుగుతుంది. ఇవాళ ఎక్కడ పోయినా వైద్యం లేదు, విద్య చూస్తా ఉన్నాం, రోజు విద్యకు సంబంధించినటువంటి స్ట్రైకులు వేస్తున్నాం, రియంబర్స్మెంట్ ఇవ్వండి, రివర్స్మెంట్ ఇవ్వండి అని. ఒక పక్కనేమో డిగ్రీ కాలేజీల మీద మనం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క లెక్చర్కు ₹1,00,000, ₹1,50,000 యూజీసీ స్కేల్స్ ఇస్తున్నాం. అటు తీరబోయి చూస్తే లోపల క్లాస్ రూమ్ లో పిల్లలు లేరు. మరి ఇక్కడ పిల్లలు లేరు, అటు పక్కనే ప్రైవేట్ కాలేజీలో 1000 మంది పిల్లలు లేరు. లోపం ఎక్కడ ఉంది? ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రైవేట్ సర్వీసులు ఉంటే వీటిని అంతటా కూడా జాతీయం చేస్తా అని చెప్పి రూట్స్ అన్ని కూడా జాతీయం చేసి బస్సులు తీసుకొచ్చిన ఆర్టీసీ మొత్తం రూట్లని ఆర్టీసీ చేసిండు. అప్పుడు ఒక సంస్కరణ చేసిండు. ఓకే మధుసూదన్ రావు గారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో మధుసూదన్ రావు గారు ఒక నిమిషం. Yes, మనకు సమయం తక్కువగా ఉంది, అందరితో మాట్లాడాలి. ఒక నిమిషం. వాళ్ళు కూడా దయచేసి నీ పార్టీలో అవినీతి లేదా, నా పార్టీలో అవినీతి లేదా కాకుండా తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతికి వాడు నా ఓడా నీ ఓడా కాదు, దుర్మార్గుడు ఎవడైనా కూడా దుర్మార్గుడే. కాబట్టి మనం ఆ దిశగా తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పెట్టాలి. అవసరమైతే చట్టాలు ఏం జరగాలంటే అవినీతి ఆరోపణలు ఎక్కువ రుజువు అయితే రుజువు చేయాలి. చేసిన తర్వాత వాడు రాకుండా చేసినట్లయితే అందరితో మాట్లాడాలి. ఒక్క నిమిషం రాజుగౌడ్ గారు మీరు చెప్పండి. మేడం, ఇప్పుడు సమస్య తెలంగాణ రాష్ట్రంది, తెలంగాణలో ఉన్న నాయకులది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏంది అనేది సమస్య కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది బాధ్యతగా తీసుకున్నదే. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆలోచన చేయాలి. మనం ఇంతకుముందు వెంకటస్వామి గారు చెప్పారు 9-12 లక్షల కోట్లు అని. 12 లక్షల కోట్లు కాదు, 15 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసి ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడానికే దిక్కు లేదు, రైతులకు రైతు బంధు ఇయ్యడానికే దిక్కు లేదు కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఇవన్నీ చేస్తారు. కానీ అదానీ కోసం ₹1 3,000 ఎకరాల భూమిని లీజ్కి ఇస్తుంది. ఎయిర్పోర్ట్లు అమ్మేస్తారు, పోర్ట్లు అమ్మేస్తారు, రోడ్లు అమ్మేస్తారు, రైల్వేలు అమ్మేస్తారు, LICలు అమ్మేస్తారు, విద్య. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2014 కంటే ముందు యూపీఏ గవర్నమెంట్ కానీ, ఇంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ అంతకుముందు ఏ గవర్నమెంట్ ఈ దేశ బడ్జెట్ లో 5.14% అనేది ఎడ్యుకేషన్ కు ఉంటుండే బడ్జెట్ గా సహజంగా. ఈ రోజు 12 సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో 2.14 పడిపోయింది. అంటే సామాన్య ప్రజలకు విద్య అందరాదు, రేపు మాకు ప్రశ్నించరాదు, అంత మూఢనమ్మకం, మత విద్వేషాలు రెచ్చగొట్టడికే. అంటే మనకు ఎడ్యుకేషన్ ను దూరం చేయాలి దేశ ప్రజలకంటే ఒకటి ఆలోచన చేస్తుంది. రెండోది 2020లో ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిందో ఈ కేంద్ర ప్రభుత్వం 50,000 డిగ్రీ కాలేజీలను మర్జర్ అండ్ క్లోజర్ చేద్దామని ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది. మరి ఇంకోటి 40% అనేది 40% సిలబస్ అనేది ఆన్లైన్ లో పెడతారంట. అంటే ఉద్యోగాలు అంటే ఆన్లైన్ లో 40% పెడితే 40% ఉద్యోగాలు పోయినట్టేనే ఈ దేశంలో. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఏడున్నాయి? ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయింది, 22 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? ఈ బీజేపీ పార్టీ చెప్పే దమ్మున్నదా వీళ్ళకు? ఇవన్నీ కూడా డబ్బులు కట్ చేసి ఎమ్మెల్యేలు ఎట్లా కొనుగోలు చేయాలి, ఎంపీలను ఎట్లా కొనుగోలు చేయాలి, మహారాష్ట్రలో ఏ విధంగా గవర్నమెంట్ పడగొట్టాలి, తెలంగాణలో ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఇట్లా ఈ పంచ. అసలు ఇప్పుడు సమస్య మనకు ఈ రాష్ట్రంది కాదు, ఈ దేశంలో జరుగుతున్న ఈ బీజేపీ పాలన వచ్చినాక ఏ విధమైన ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు. ఈరోజు వెనుకబడిన తరగతులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ విద్యతోటి దూరం చేసేస్తున్నారు. అంత విద్య కూడా ఉన్నత వర్గాలకి ఉండాలి, అగ్రవర్ణాలకి ఉండాలి, బ్రాహ్మణవాదులకే ఉండాలి, మనోవాదులకే ఉండాలి. వాళ్ళే చదువుకునాలి, వాళ్ళకే ఉద్యోగాలు రావాలి, వాళ్ళే సినిమాలలో ఉండాలి, వాళ్ళే మీడియాలలో ఉండాలి. అంతా వాళ్ళేనా ఈరోజు? అంటే మేము ఈ దేశ ప్రజలకు కనీసం చదివించే దమ్ము లేని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో నడుస్తున్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధమైన మనం పోరాడే కేవలం తెలంగాణలో మాట్లాడేది ఉందా, ఏమైనా నిజం ఉందా? మీరు
రామరెడ్డి గారు ఆయన మాట్లాడేది ఆయన బీజేపీ విషయం చెప్పడం కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ మీద పచ్చబద్ధాలతో విష ప్రచారం చేస్తుంటే ఓకే మీరు కాంగ్రెస్ అవును కరెక్టే ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ కుమ్మక్కైతే మీరు అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైతే వాళ్ళు అంటున్నారు అనలిస్ట్ గారు అద్భుతంగా మాట్లాడారు అనలిస్ట్ మసంద గారు చాలా బాగా మాట్లాడారు తెలంగాణ విషయంలో అవినీతి గురించి అది ఎవరి అభిప్రాయం కాదు రామరెడ్డి గారు ఎవరి అభిప్రాయం అని చెప్పాలి కదా ఇప్పుడు ఇప్పటి వరకు మీరు మాట్లాడారు కేంద్రంలో మీరు ఏం చేస్తుండ్రు మేము ఈరోజు కమిషన్లు వేయమంటున్నాము లేకుంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిమంటున్నాము లేకుంటే సిబిసిఐడికి ఇవ్వమంటున్నాము మీరు ఏం చేస్తున్నారు గాంధీ పనులు దొరుకుతురా ఓకే రైట్ రాజుగారు గారు చెప్పండి భవానీ గారు చెప్పండి సమాధానం చెప్పాలనా చెప్పండి అదే ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది చెప్తా 22 ఎయిమ్స్ కాలేజ్ దేశంలో ఇప్పుడు ఓపెన్ అయినాయి కానీ ఓపెన్ కాబోతున్నాయి కానీ ఉన్నాయి అందులో ఓకే రాజుగారు ఒక్క నిమిషం మనకి సమయం తక్కువగా ఉంది అందరితో మాట్లాడే ప్రయత్నం చేయాలి ఒక్క నిమిషం చెప్పండి అవును తొందరగా కంక్లూజన్ ఇవ్వండి రామరెడ్డి గారు ఒక నిమిషం ఎయిమ్స్ 22లో కాంగ్రెస్ పీరియడ్ 55 ఏళ్ళ కాంగ్రెస్ పీరియడ్ లో 2 ఎయిమ్స్ వస్తే ఒక్కటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టింది అది సోనియా గాంధీ నియోజకవర్గం రాయబరేలీలో ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కూడా రాజకుమారి అమృత్ కౌర్ తన సొంత డబ్బులతో పెట్టింది 6 ఎయిమ్స్ ను వాజ్పేయి గవర్నమెంట్ 6 ఏళ్ళ అధికారులు వాజ్పేయి గవర్నమెంట్ పెడితే 14 ఎయిమ్స్ ను మోడీ గవర్నమెంట్ ఈ 12 ఏళ్ళు పెట్టింది మరి ఎవరు విద్యకు ప్రాధాన్యత ఇంకోటి ఒక్క నిమిషం బ్యాంకుల్లో 30 ఏళ్ళు చేసిన టైం లేదు మనకి సమయం తక్కువగా ఉంది రాజుగారు ఒక్క నిమిషం ఆగండి రామరెడ్డి గారిని మాట్లాడిద్దాం ఒక్క నిమిషం నేను చెప్తున్నా ఆన్సర్ రాజుగారు ఒక్క నిమిషం ఆగండి రాజుగారు రైల్వే కోచ్ కాజీపేట కోచ్ ఎక్కడ పోయింది ఇవన్నీ మీరు బీజేపీ మాట్లాడి తెలంగాణ ఇదే నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు రాజుగారు ఒక్క నిమిషం ఆగండి టైం లేదు ఒక్క నిమిషం ఆగాలి చెప్పండి మీరు చెప్పండి పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నరసింహం కమిటీ అని పెట్టి బ్యాంకుల ఆస్తులు అవి బాగాలేవని చెప్తే దాని ప్రకారం ఆర్బీఐ పాలసీ వచ్చింది టైం బౌండ్ అయిపోయిన లోన్స్ అన్నింటినీ రైట్ ఆఫ్ చేసి వేరే అకౌంట్ లో పెట్టి రికవర్ చేయాలి లోన్ వైవర్ కాదు రైట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్బీఐ పాలసీ అమలు చేసింది మోడీ ప్రభుత్వం అదే చేసింది ఇది లోన్ వైవర్ కాదు విష ప్రచారం చేయొద్దు నగరపాటి రాజగోపాల్ 45,000 కోట్లు ముంచుండు బ్యాంకులను ఏ బీజేపీ నాయకుడు ముంచలే కాంగ్రెస్ ఎంపీగా ఉండి బ్యాంకులో లోన్ తీసుకొని 45,000 కోట్లు ముంచుండు ఒక్క నిమిషం ఆగండి టైం లేదండి అందరితో మాట్లాడాలి వెంకటస్వామి గారు రామరెడ్డి గారు రాజుగారు ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు మీరు చెప్పండి మేడం ఇప్పుడు రామరెడ్డి గారు సరే ఇప్పుడు ఎయిమ్స్ పెట్టినారు ఇవన్నీ పెట్టినారు దాంట్లో తెలంగాణకు రాలేదనేది చాలా స్పష్టం తెలంగాణకు వివక్ష ఒక్క నిమిషం కొద్దిగా సవ్యంగా నడిపిద్దాం నేనేమంటానంటే వారు ఇన్ని పెట్టినారు అనేటువంటిది ఒక లెక్క చెప్తున్నాను ఎన్ని మూసినారు అనేది కూడా చెప్పాలా రెండో విషయము ఎన్ని ప్రభుత్వ సంస్థలు వారు అమ్మింది అనేది కూడా ఒక అంశం అయితే నేను ఒక కంపారిజన్ చేసిన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు గుండు సూదిని కూడా ఉత్పత్తి చేయలేనటువంటి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అక్కడి నుంచి మేము ఈ ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా ఆర్థిక వ్యవస్థను మా ప్రభుత్వాల హయాంలో నిర్మాణం జరిగింది దానిని కొనసాగింపు నేను కాదు మోడీ గారు చెప్పినారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణను లేకపోతే మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణను
మేము కొనసాగిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మోడీ గారు చెప్పినారు. వాళ్ళ మానస పత్రిక పాంచజన్యలో ఆర్టికల్ వచ్చింది ఈ విషయం. ఒకసారి రామిరెడ్డి గారు నేను దాన్ని కూడా చెప్పిన పరిశీలన చేస్తే బాగుంటది. నేను వారికి సహాయం చేస్తున్నా, ఒకసారి చేయండి. అదే పద్ధతిలో రైట్ ఆఫ్ అవుతున్నాయని చెప్పిన. ఒక్క నిమిషం విను అన్న, ఒక్క నిమిషం విను. నేను ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినటువంటి ఎయిమ్స్ చాలా చేయలేదని నేను అన్నా. అప్పుడు మేము స్టార్ట్ చేసినటువంటి ఎయిమ్స్, మేము స్టార్ట్ చేసినటువంటి ఐఐటీస్, మేము కట్టినటువంటి డ్యామ్స్, మేము కట్టినటువంటి ప్రాజెక్టులు, మేము తెచ్చినటువంటి రైల్వేస్, మేము తెచ్చినటువంటి ఎయిర్వేస్, మేము తెచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను, మేము తెచ్చినటువంటి పోర్టులను, వీటిని అన్నిటినీ కూడా మూసేసి అంటే తెగ నమ్మి రైల్వేని కూడా ఇప్పుడు ఏదన్నా సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు అమ్మకానికి పెట్టడం అనేది కొంచెం అది సమర్థనీయం. కానీ మేము దాంట్లో కూడా కుట్ర ఉన్నది. దాంట్లో ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ ను డైరెక్ట్ గా తీసేయలేం కాబట్టి దాన్ని అమ్మేస్తే ఇంకా ప్రైవేట్ పరం చేసేస్తే ఎస్సీ ఎస్టీ బీసీల కొంప ముంచొచ్చు అనేటువంటిది అదొక స్ట్రాటజీ, అది వేరే చర్చ. కానీ మేము స్టార్ట్ చేసినటువంటి ఈ అన్నిటినీ మీరు ముందుకు తీసుకుపోవడం ముదావా. కానీ మీరు చేసినటువంటి వాగ్దానాలను మర్చిపోవడం అది మీ విజ్ఞతకే వదిలిపెట్టింది. ఇందాక రాజగౌడ్ గారు అడిగింది కదా, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారన్న. కానీ ఆ లెక్కన రామిరెడ్డి గారు ఒక్క నిమిషం అన్నా, నేను రామిరెడ్డి గారు టైం కూడా లేదు ఒక్క నిమిషం. ఏం ఛాలెంజ్ చేస్తావు? సరిపోతా ఛాలెంజ్ చేయడానికి? మీ మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు అండం రామిరెడ్డి గారు, అదేవిధంగా రాజుగౌడ్ గారు, కత్తి వెంకటస్వామి గారు, మధుసూదన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ స్వతంత్ర.